సో వెల్కమ్ బ్యాక్ టు 7L ఛానల్. ఈరోజు 3 కాలం క్యాష్ బుక్ గురించి మనం నేర్చుకుందాము. 3 కాలం క్యాష్ బుక్లో మనకు ఏమేం కాలమ్స్ వస్తాయి, అమౌంట్కు సంబంధించిన కాలమ్స్, డిస్కౌంట్, క్యాష్ అండ్ బ్యాంక్ కాలం అండి. 2 కాలం క్యాష్ బుక్లో మనకు అమౌంట్ సంబంధించింది 2 కాలమ్స్ ఉంటుంది, క్యాష్ కాలం అండ్ బ్యాంక్ కాలం ఆన్ బోత్ సైడ్. 3 కాలం క్యాష్ బుక్లో మళ్ళీ మనకు అమౌంట్ కాలం ఇంకోటి యాడ్ అవుతుంది, దట్ ఈస్ డిస్కౌంట్ కాలం ఆన్ బోత్ సైడ్ అండి. సో బోత్ సైడ్ అంటే మనకు ఒకసారి చూసుకుందాం. సో రిసీట్స్ సైడ్ డిస్కౌంట్ ఉంది అండ్ పేమెంట్ సైడ్ కూడా మనకు డిస్కౌంట్ ఉంది. ఇక్కడ డేట్, రిసిట్, లెడ్జర్ ఫోలియో, డిస్కౌంట్, క్యాష్, బ్యాంక్, డేట్, పేమెంట్, లెడ్జర్ ఫోలియో, డిస్కౌంట్ అండ్ క్యాష్ కాలం అండి. ఇక్కడ డిస్కౌంట్స్ అనేది టూ టైప్స్ ఉన్నాయండి. ఒకటి ట్రేడ్ డిస్కౌంట్, ఇంకోటి క్యాష్ డిస్కౌంట్. సో ట్రేడ్ డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్ గురించి ముందు బ్రీఫ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ అంటే ఏమో ఒకసారి చూద్దాం. క్యాష్ డిస్కౌంట్ అంటే సింపుల్గా సప్లయర్ డెటార్స్కు అంటే పర్చేజర్కి ఇచ్చే డిస్కౌంట్ను మనము క్యాష్ డిస్కౌంట్ అంటాము. ఇది ఏ విధంగా ఉంటుంది? ఎగ్జాంపుల్ మీరు ఒకసారి ఆలోచించండి. మీరు ఒక షాపుకి పోయినారు, 1 lakh వర్త్ గల టీవీని కొంటున్నారు. 1 lakh వర్త్ గల టీవీని కొంటున్నప్పుడు సరే ఇది 1 lakh అవుతుంది అంటారు. మీరేమంటారు? సరే ఇమీడియట్గా పేమెంట్ చేస్తాను, ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా? సరే ఒక 5,000 తగ్గించి ఇవ్వండి అంటాడు. దట్ ఈస్ 5,000 ఈజ్ ఏ క్యాష్ డిస్కౌంట్ అండి. లేదా మీరు ఇంకో విధంగా ఆఫర్ చేయొచ్చు. సార్ 1 lakh రూపీస్ ఉంది కదా, నేను 50,000 రూపీస్ ఇస్తున్నాను, 53 months తర్వాత ఇస్తాను, మీకు పరిచయిస్తాడు కాబట్టి 3 months వద్దు, 1 month తీసుకున్నాను, 1 month తర్వాత ఇస్తాను అంటున్నారు. సర్లే అంటాడు. మీరేం చేస్తారు? 1 monthకు 50,000 రూపీస్ పే చేయాలా, కానీ మీకు 10 days లోపల మీకు 50,000 రూపీస్ అమౌంట్ అడ్జస్ట్మెంట్ అయ్యింది. మీరేం చేస్తారు? మీకు షాప్ దగ్గర పోయి సరే మీకు 50,000 రూపీస్ 1 monthకి ఇస్తానన్నాను, కానీ నాకు 10 daysకి అమౌంట్ అడ్జస్ట్మెంట్ అయ్యింది, ఇప్పుడే ఇచ్చేస్తాను అంటాడు. థ్యాంక్ యూ సార్, తెచ్చి ఇవ్వండి అంటాడు. కానీ మీరేమంటారు? సార్ 20 days ముందే పే చేస్తున్నాను కాబట్టి ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా? సరే ఒక 2,000 తగ్గించి ఇవ్వండి అంటారు. దిస్ 2,000 ఈస్ కాల్డ్ క్యాష్ డిస్కౌంట్. ఓకేనా? దిస్ 2,000 ఈస్ కాల్డ్ క్యాష్ డిస్కౌంట్. ఈ డిస్కౌంట్ 2 రకాలండి. ఒకరికి గెయిన్ అవుతుంది, ఒకరికి లాస్ అవుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50,000 రూపీస్ ఇచ్చే చోట 48,000 ఇచ్చారు, మీకు మిగిలిందా అంటే మీకు డిస్కౌంట్ రిసీవ్డ్ అంటారు. ఇట్ ఈస్ ఏ గెయిన్ అండి. గెయిన్ టు యూ, మీకు గెయిన్ అది. అదే మీకు సప్లై చేసిన టీవీ సప్లై చేసిన వానికి డిస్కౌంట్ అలౌడ్ అంటాము. దీనికి డిస్కౌంట్ అలౌడ్ అంటాము. ఆయనకి ఇది లాస్. ఓకేనా? సో యాక్చువల్గా మనం డబుల్ ఎంట్రీ సిస్టంలో నామినల్ అకౌంట్ అప్లై చేయాలండి. గెయిన్ అండ్ లాస్ అంటే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్ అంటాం. కాబట్టి ఇక్కడ ఒకరికి గెయిన్ అయితే డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది గెయిన్ అవుతుంది, ఒకరికి లాస్ అయితే డిస్కౌంట్ అలౌడ్ అనేది లాస్ అవుతుంది. సో దీన్ని డెబిట్ చేసుకోవాలా యాజ్ పర్ ద నామినల్ అకౌంట్ ప్రకారం, దీన్ని క్రెడిట్ చేసుకోవాలా డిస్కౌంట్ రిసీవ్డ్. కానీ మనము 3 కాలం క్యాష్ బుక్లో ఈ డిస్కౌంట్ కాలంను మెమొరాండం కాలం కింద ట్రీట్మెంట్ చేస్తాము. మెమొరాండం కాలం అంటే అర్థమేమి? మీరు ఒకసారి చూడండి. మెమొరాండం కాలం అండ్ నాట్ యాజ్ బేస్డ్ ఆన్ ద డబల్ ఎంట్రీ సిస్టమ్ కింద దీన్ని ఆలోచించడం లేదండి. ఓకేనా? సో డిస్కౌంట్ కాలంను మనము డబల్ ఎంట్రీ ప్రకారం ఆలోచించి వేయడం లేదు, ఓన్లీ మనము మెమొరాండం స్టేట్మెంట్ కింద వేసుకుంటున్నాము. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ మనకు ఈ రిసిట్స్ సైడ్ డిస్కౌంట్ అనేది మనకు ఏమవుతుంది? మనకు వస్తూ ఉంది, మనకు డిస్కౌంట్ ఇది అమౌంట్ వస్తూ ఉంది కాబట్టి మనం డిస్కౌంట్ ఇస్తాము. ఇక్కడ రిసిట్ సైడ్ ఉండే కాలం డిస్కౌంట్ అలౌడ్ కాలం అండి. రిసిట్ సైడ్ ఉండే కాలము డిస్కౌంట్ అలౌడ్ కాలము. అదే మనకు పేమెంట్ చేసేటప్పుడు మనకు వస్తుందన్నమాట. మనం పేమెంట్ చేస్తున్నాము అంటే అర్థమేమి? వాళ్ళు మాకు డిస్కౌంట్ ఇస్తారు కాబట్టి ఇక్కడ డిస్కౌంట్ రిసీవ్డ్ అని రాస్తాము. ఓకేనా? సో ఇక్కడ డిస్కౌంట్ రిసీవ్డ్, మనము పే చేస్తున్నాము. మనం పే చేస్తున్నప్పుడు వాళ్ళు తక్కువగా పేమెంట్ చేసుకుంటారంటే నాకు అర్థమేమి? కొంత బెనిఫిట్ నాకు ఇస్తున్నారు. సో డిస్కౌంట్ రిసీవ్డ్ అనే ఉద్దేశంతో ఇక్కడ రాస్తాము. అంటే రిసిట్స్ సైడ్ డిస్కౌంట్ అలౌడ్ ఉంటుంది, పేమెంట్ సైడ్ డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది ఉంటుంది. ఓకేనా? నౌ ఇప్పుడు మనకు ట్రేడ్ డిస్కౌంట్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రేడ్ డిస్కౌంట్ నార్మల్గా మ్యానుఫ్యాక్చరర్ డీలర్కు ఇస్తాడండి. డీలర్కు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? సే ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, బిజినెస్ పీపుల్, మీరు ఒక బిజినెస్ ఉంది, మీరు ఏం చేస్తారు? ఒక 100 TVs 200 TVs కొనాలనుకుంటారు. మ్యానుఫ్యాక్చరర్ దగ్గర పోతారు. సార్ నాకు ఒక 100 TVs కావాలా, 200 TVs కావాలా అంటే వాడేమంటాడు? తీసుకోండి సార్ అంటాడు. దాని మీద ఎంఆర్పి ఎంత? 1 lakh రూపీస్ అండి. ఎంఆర్పి
1 lakh. 1 lakh రూపీస్ ఎంఆర్పి ఉండి మీకు 1 lakh అమ్మితే మీరు 1 lakh అమ్మాలి, అంతకన్నా ఎక్కువగా అమ్మటానికి లేదు కదా. ఎంఆర్పి అంటే మ్యాక్సిమం రీటైల్ ప్రైస్, ఇంతకన్నా ఎక్కువగా అమ్మటానికి వీలు లేదు. మరి నువ్వేమంటావు, సార్ నీకు 1 lakh నీకు ఇచ్చేస్తే నాకేమొస్తుంది అంటావు. అందుకే వాడేమంటాడు, సార్ మీకు ఈ ఎంఆర్పి మీద 40% డిస్కౌంట్ ఇస్తాను. 40% డిస్కౌంట్ అంటే 1 lakhలో 40% అంటే మీకు 40,000 రూపీస్ ట్రేడ్ డిస్కౌంట్ వస్తుంది. 60,000 రూపీస్కి మాత్రమే బిల్ రైజ్ అవుతుంది. ఈ ట్రేడ్ డిస్కౌంట్ బుక్కుల్లో ఎక్కడ రికార్డు కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. అంటే మీకు ఇన్వాయిస్ 60,000కి రైజ్ అవుతుందండి. మీరేమంటారు, సార్ ఏం సార్ 40%ఏనా, నేను 100 టీవీస్ కొంటున్నాను కదా అంటే వాడు ఏమంటాడు 150 టీవీస్ కొన్నాను సార్, నేను 45% ఇస్తాను అంటాడు. 45%, 40 కాదు 45 అంటే నువ్వు 50 టీవీస్ ఇంకా ఎక్కువ కొంటే నీకు 1 lakh ఎంఆర్పి మీద ఎంత 45,000 బెనిఫిట్ ఇస్తాను అంటే నీకు ఒక్కొక్క టీవీ 55,000 పడుతుంది అనమాట. దీన్ని మనము ట్రేడ్ డిస్కౌంట్ అంటాము. ట్రేడ్ డిస్కౌంట్ అంటే మ్యానుఫ్యాక్చరర్ డీలర్కి ఇచ్చిన, డీలర్ రీటైలర్కి ఇచ్చిన, డీలర్ రీటైలర్. నా ఇప్పుడు మీరు డీలరు రీటైలర్కి ఇవ్వాలి. రీటైలర్ అనేవాడు వచ్చి ఏం చేస్తాడు, మీ దగ్గర ఆల్రెడీ మీరు 100-150 టీవీలు కొన్నారు. మీ దగ్గర వచ్చి సార్ నాకు టీవీలు కావాలి, ఒక 10 టీవీస్ కావాలా అంటాడు. మన ఉద్దేశం రీటైలర్ అంటే అర్థమైంది చిన్న చిన్న అమౌంట్లు, చిన్న ఒక్కొక్క టీవీ 2 టీవీలు అమ్ముకునే వాళ్ళు రీటైలర్. వాడు వచ్చి మీ దగ్గర టీవీలు కావాలని అంటాడు. మీరేమంటాడు 20% డిస్కౌంట్ అంటారు. 20%, మీరు 10 టీవీస్ కొంటే మీకు 20% డిస్కౌంట్ ఇస్తాను అంటే మీరు 1 lakh మీద 20%, 20,000 రూపీస్ మీకు డిస్కౌంట్ ఇస్తాను అంటే మీకు బిల్ ఎంతకు రైజ్ అవుతుంది, 80,000కు. ఈ 20,000 ఈజ్ కాల్డ్ ట్రేడ్ డిస్కౌంట్. ఇన్వాయిస్లో కేవలం 80,000 అకౌంట్ అవుతుంది, కానీ ట్రేడ్ డిస్కౌంట్ మీకు చూపించడం జరగదు. ఓకేనా. సో మీరేమంటారు 20% బదులు సార్ 25% ఇవ్వండి అంటే ఆయన ఏమంటాడు 15 టీవీస్ కొనండి, 10 టీవీస్ కొంటే 20% ఇస్తాను, మీరు 15 టీవీలు కొంటే మీకు 25% ఇస్తాను, అప్పుడు మీకు ఒక్కొక్క టీవీ 75,000 పడుతుంది. కాబట్టి అక్కడ డిస్కౌంట్, ట్రేడ్ డిస్కౌంట్ ఎంత అయింది 25,000. ఇది మీకు ట్రేడ్ డిస్కౌంట్ అంటారంట. అంటే యాక్చువల్గా మ్యానుఫ్యాక్చరర్ డీలర్ రీటైలర్కి ఇచ్చే డిస్కౌంట్ను ట్రేడ్ డిస్కౌంట్ అంటాము. ఎందుకంటే మీరు ఎంఆర్పి కన్నా ఎక్కువగా అమ్మటానికి వీలు లేదు. సో అందుకే మీరు దగ్గర ఎవరైనా మీరు టీవీలు కొనకపోతే 1 lakh రూపీస్ అంటాడు. తెలిసిన వాళ్ళు అయితే ఒకటి 1,000-2,000 తగ్గిస్తారు, అది క్యాష్ డిస్కౌంట్ కింద వస్తుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ద ట్రేడ్ డిస్కౌంట్ అండి. మరి ఈ రెండింటికి మెయిన్ డిఫరెన్స్ ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. సో బేసిస్ ఆఫ్ డిస్టింక్షన్ అంటే డిఫరెన్స్ అండి. ట్రేడ్ డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్ చూద్దాం ఇక్కడ. వెన్ అలౌడ్, ఎప్పుడు అలౌ చేస్తారు, ఇట్ ఈజ్ అలౌడ్, బాగా చూసుకోండి, ఇట్ ఈజ్ అలౌడ్. ఎప్పుడంటే అలౌ చేసేది, అలౌడ్ ఆన్ ఏ సర్టన్ క్వాంటిటీ బీయింగ్ పర్చేజ్డ్ ఆర్ యాజ్ ట్రేడ్ ప్రాక్టీస్. సర్టన్ క్వాంటిటీ అన్నాను, 100 యూనిట్స్, 25 యూనిట్స్ అంటే లంసమ్ కొనాలండి, లంసమ్ కొనాలా. సో ఆ లంసమ్ కొన్నప్పుడు ట్రేడ్ ప్రాక్టీస్ అండి, వ్యాపారంలో అది ప్రాక్టీస్ అండి. ట్రేడ్ డిస్కౌంట్ లేకుండా మ్యానుఫ్యాక్చరర్ డీలర్కి అవి అమ్మే అవకాశాలు లేవు. కాబట్టి ఇట్ ఈస్ ఏ ట్రేడ్ ప్రాక్టీస్. క్యాష్ డిస్కౌంట్ ఎప్పుడు ఇస్తారు, ఇట్ ఈస్ అలౌడ్ వెన్ పేమెంట్ ఈజ్ మేడ్ ఆన్ ఏ సర్టన్ డేట్. ఇమ్మీడియట్గా పే చేసినా డిస్కౌంట్ ఇస్తాము, లేదా సర్టన్ డేట్ లోపల పే చేసినా కూడా డిస్కౌంట్ ఇస్తాము. పర్పస్, దీని యొక్క ఉద్దేశం ఏమండి, ఇట్ ఈస్ గివన్ టు ప్రమోట్ సేల్స్ పెంచుకునేకండి. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమన్నాను, నేను 40% డిస్కౌంట్ ఇస్తాను, నేను 100 టీవీస్ కొంటే, అదే నీకు 45% డిస్కౌంట్ ఇస్తాను 150 టీవీస్ కొంటే, అంటే మనము టీవీస్ ఎక్కువ కొనడానికి అవుతుంది. ప్రమోట్ సేల్స్, మనము సేల్స్ ప్రమోట్ చేయడానికి. ఇట్ ఈజ్ అలౌడ్ టు ఎంకరేజ్ ఎర్లీ క్యాష్ పేమెంట్ అండి. నీకు డిస్కౌంట్ ఇస్తాను అంటే నువ్వు 10 days లోపల పేమెంట్ చేస్తే నీకు డిస్కౌంట్ ఇస్తానప్ప, లేకుంటే లేదు చూడు అంటే నువ్వు 10 days లోపల పేమెంట్ చేయడానికే ప్రిఫర్ చేస్తావు. సో ఎంకరేజ్ ఎర్లీ క్యాష్ పేమెంట్. ఇట్ మే వేరీ విత్ ద క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ పర్చేజ్డ్. చెప్పాను కదా, ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చూస్తాను, 100 టీవీస్ కొంటే 40%, అదే నువ్వు 150 టీవీస్ కొంటే 45% చేంజ్ అవుతుంది. ఇక్కడ 10 టీవీస్ కొంటే 20%, అదే 15 టీవీస్ కొంటే 25%. కాబట్టి వేరీ అవుతుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. ఇట్ మే వేరీ విత్ ద క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ పర్చేజ్. వేరీ అంటే చేంజ్ అని అర్థం అండి. ఇట్ మే వేరీ విత్ ద పీరియడ్ విత్ ఇన్ ఏ విచ్ ద పేమెంట్ ఈజ్ టు బి మేడ్. ఇక్కడ కూడా వేరీనే, బట్ ఎట్లా, నువ్వు 10 days లోపల పే చేస్తే 2% డిస్కౌంట్ ఇస్తాను,
5 days లోపల పే చేస్తే 5% డిస్కౌంట్ ఇస్తాను, 20 days లోపల పే చేస్తే 1% డిస్కౌంట్ ఇస్తాను. దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎంట్రీ ఇన్ ద బుక్స్, ఇట్ ఈస్ నాట్ ఎంటర్డ్, ఇట్ ఈస్ నాట్ రికార్డెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్. ఇక్కడ ఏ సపరేట్ అకౌంట్ ఈజ్ ఇన్ ద లెడ్జర్ ఈజ్ మెయింటైన్డ్ సచ్ డిస్కౌంట్ కాలం. అంటే ఇక్కడ మీరు క్యాష్ బుక్లో క్యాష్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ రెండు ఉన్నాయి కాబట్టి మనం లెడ్జర్లో అకౌంట్ మెయింటైన్ చేయము అని చెప్పినారు. కానీ క్యాష్ బుక్లో డిస్కౌంట్ కాలం ఉంటే కూడా లెడ్జర్లో సపరేట్గా అకౌంట్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ డిడక్షన్. ఇట్ ఈస్ డిడక్టెడ్ ఫ్రమ్ ద ఇన్వాయిస్. ఇన్వాయిస్లో తగ్గించి చూపించడం జరుగుతుంది. ఇట్ ఈస్ నాట్ డిడక్టెడ్ ఫ్రమ్ ద ఇన్వాయిస్. ఇది ఇన్వాయిస్లో డిడక్ట్ చేసే ప్రసక్తి లేదు. ఫుల్ ఇన్వాయిస్ వాల్యూ చూపిస్తాము, క్యాష్ డిస్కౌంట్ సపరేట్గా చూపించుకుంటాము. వెన్ ఆఫర్డ్, ఇట్ ఈస్ ఆఫర్డ్ అట్ ద టైమ్ ఆఫ్ సేల్ ఆర్ పర్చేజ్. సేల్ చేసేటప్పుడైనా కానీ పర్చేజ్ చేసేటప్పుడైనా కానీ ఆఫర్ చేస్తారు. ఇట్ ఈస్ ఆఫర్ అట్ ద టైమ్ ఆఫ్ గెట్టింగ్ క్విక్ పేమెంట్. తొందరగా పేమెంట్ చేసుకోవడానికి ఆఫర్ చేస్తారు. ఫామ్, ఇట్ ఈస్ యూజువల్లీ గివన్ ఇన్ పర్సెంటేజ్. ఇది పర్సెంటేజ్ రూపంలో ఉంటుంది. ఇట్ ఈస్ గివన్ ఆన్ ద లిస్ట్ ప్రైస్. లిస్ట్ ప్రైస్ అన్నా ఎంఆర్పి అన్నా క్యాటలాగ్ ప్రైస్ అన్నా ఒకటే అండి. చూడండి, రీటైల్ ప్రైస్, లిస్ట్ ప్రైస్, క్యాటలాగ్ ప్రైస్ అన్నీ ఏమేమో ఉన్నాయనుకునేది ఎంఆర్పి అని గుర్తుపెట్టుకుంటే చాలు. ఎంఆర్పి అనేది ఎందుకు చెప్తానంటే చాలామందికి దాని గురించి తెలుసు. మ్యాక్సిమం రీటైల్ ప్రైస్. ఇట్ మే బీ గివన్ ఇన్ పర్సెంటేజ్ ఆర్ ఇన్ అబ్సల్యూట్ ఫిగర్. అంటే ఇది పర్సెంటేజ్ రూపంలో ఇవ్వచ్చు లేదా అబ్సల్యూట్. మీకు ఇంకా ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, 50,000 ఇచ్చేకపోయి డిస్కౌంట్ ఏమైనా ఇచ్చేదా ఉందా అంటే వాడు పర్సెంటేజ్ చెప్పకుండా ఒక 2,000 తగ్గించి ఇవ్వండి అన్నాడు. సో అక్కడ అబ్సల్యూట్ ఫిగర్ రూపంలో ఉండవచ్చు. ఓకేనా. నౌ పోస్టింగ్ ఇన్ 3 కాలం క్యాష్ బుక్. 3 కాలం క్యాష్ బుక్లో పోస్టింగ్ ఎట్లా చేస్తారు? పోస్టింగ్ ఆఫ్ క్యాష్ అండ్ బ్యాంక్ కాలమ్స్ విల్ బి సేమ్ వీ హ్యావ్ డిస్క్రైబ్డ్ ఇన్ కేస్ ఆఫ్ 2 కాలం క్యాష్ బుక్. 2 కాలం క్యాష్ బుక్లో ఏ విధంగా అయితే చెప్తున్నామో అదే విధంగా జరుగుతుంది. దేనికి? క్యాష్ అండ్ బ్యాంక్ ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి. క్యాష్ అండ్ బ్యాంక్ కాలంకు అంటే డిస్కౌంట్ సంబంధించింది ఇక్కడ చెప్తున్నాను. ఇక్కడ ఒకసారి చూడండి. ఈచ్ ఐటమ్ ఆఫ్ డిస్కౌంట్ అలౌడ్ అపియరింగ్ ఆన్ ద డెబిట్ సైడ్. చెప్పాను కదా, రిసిట్ సైడ్ మనం డిస్కౌంట్ అలౌడ్ అనేది ఉంటుంది. అక్కడ ఈచ్ ఐటమ్ కనిపిస్తుంది. ఆ ఈచ్ ఐటమ్ను మనము టోటల్ చేస్తాము, బ్యాలెన్సింగ్ చేయము. క్యాష్ కాలంకు బ్యాంక్ కాలంకు బ్యాలెన్సింగ్ చేస్తామండి. బట్ డిస్కౌంట్ కాలంకు డిస్కౌంట్ అలౌడ్ కాలము టోటల్ తీసుకుంటాము, డిస్కౌంట్ రిసీవ్డ్ కాలము టోటల్ చేసుకుంటాము. ఈ 2 అమౌంట్లు టోటల్ అమౌంట్ను మనం లెడ్జర్ అకౌంట్లో పోస్టింగ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు డిస్కౌంట్ అలౌడ్ కాలం లెడ్జర్ ఒకటి మెయింటైన్ చేస్తాము, డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ ఒకటి మెయింటైన్ చేయొచ్చు, లేదా 2 కలిపి డెబిట్ అండ్ క్రెడిట్ పోస్టింగ్ చేయవచ్చు డిస్కౌంట్లోనే. ఓకేనా. అది మనం ఇష్టం అండి. డిస్కౌంట్ అలౌడ్ కాలం సపరేటు, డిస్కౌంట్ రిసీవ్డ్ కాలం సపరేట్ పెట్టుకోవచ్చు, లేదా డిస్కౌంట్ కాలంలోనే డెబిట్ అండ్ క్రెడిట్లు పోస్టింగ్ చేసుకోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి. పోస్టింగ్ ప్రొసీజర్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో ఈచ్ ఐటమ్ ఆఫ్ డిస్కౌంట్ అలౌడ్ అపియరింగ్ ఆన్ ద డెబిట్ సైడ్ ఆఫ్ ద క్యాష్ బుక్ విల్ బి పోస్టెడ్ టు ద క్రెడిట్ ఆఫ్ రెస్పెక్టివ్ పర్సనల్ అకౌంట్స్. చూడండి, క్రెడిట్ ఆఫ్ రెస్పెక్టివ్ పర్సనల్ అకౌంట్ అంటున్నాడు. అంటే అర్థమేమి? మనకు ఎవరైతే డిస్కౌంట్ అలో చేసింటారో వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ చేయడం జరుగుతుంది. సో ఎక్స్ అనేవాడు మనకు డిస్కౌంట్ అలో చేస్తామనుకోండి, వాళ్ళ దాంట్లో క్రెడిట్ సైడ్ పోస్టింగ్ చేయడం జరుగుతుంది ఇండిపెండెంట్గా. ఎక్స్, వై, జెడ్. ఓకేనా. ఏమని రాస్తాం వాళ్ళ దాంట్లో? డెబిట్ సైడ్ ఆఫ్ ద డిస్కౌంట్ అకౌంట్ విత్ ద వర్డ్ టు సన్డ్రీ అకౌంట్స్. టు సన్డ్రీ అకౌంట్స్ అని రాస్తామండి. సన్డ్రీ అకౌంట్ అంటే డిస్కౌంట్ అలౌడ్కు డెబిట్ చేసింటాము, దీనికి క్రెడిట్ చేసుకుంటూ పోతాము. కాబట్టి వాళ్ళ డిస్కౌంట్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాస్తాము. అదే పార్టీస్ అకౌంట్లో కన్ఫ్యూజ్ కాకూడదండి. డెబిట్ సైడ్ అన్నాడు, క్రెడిట్ సైడ్ అన్నాడు అనేది ఇక్కడ బాగా గమనించండి. నేను చెప్తుండేది విల్ బీ పోస్టెడ్ టు క్రెడిట్ సైడ్ ఆఫ్ రెస్పెక్టివ్ పర్సనల్ అకౌంట్. అంటే ఇప్పుడు ఎక్స్, వై వాళ్ళ పేర్లు ఉన్నాయి కదా, వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ సైడ్ పోస్టింగ్ చేయడం జరుగుతుంది. బట్ టోటల్ ఆఫ్ డిస్కౌంట్ ఇటు చూడండి. బట్ టోటల్ ఆఫ్ డిస్కౌంట్ కాలం షుడ్ బి పోస్టెడ్ టు ద డెబిట్ సైడ్. ఎందుకంటే డిస్కౌంట్ అలౌడ్ అండి. డిస్కౌంట్ అలౌడ్ ఈజ్ ఏ లాస్. డెబిట్ సైడ్ పోస్ట్ చేస్తాం, సైడ్ ఆఫ్ ద డిస్కౌంట్ అకౌంట్ ఏమని రాస్తాం? టు సన్డ్రీ అకౌంట్స్. అదే పర్సనల్ అకౌంట్లో ఇండిపెండెంట్గా క్రెడిట్ సైడ్ పోస్ట్ చేస్తాము. అంటే ఎక్స్ అకౌంట్లో బై డిస్కౌంట్ అలౌడ్, వై అకౌంట్లో బై డిస్కౌంట్ అలౌడ్, జెడ్ అకౌంట్లో బై డిస్కౌంట్ అలౌడ్ రాస్తాము. బట్ డిస్కౌంట్ అకౌంట్లో బాగా గుర్తుపెట్టుకోండి, డిస్కౌంట్ అకౌంట్లో డెబిట్ సైడ్
టోటల్ అమౌంట్ వేస్తాము, టోటల్ ఆఫ్ డిస్కౌంట్ కాలం. ఏమని రాస్తాం, ఆడ ఏ ఎక్స్ వై జెడ్ రాయకుండా టు సన్రీ అకౌంట్స్ అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు అని అర్థం. ఇది మనకు రిసిట్ సైడ్ డిస్కౌంట్ అలౌడ్ సంబంధించి. అదేవిధంగా సిమిలర్లీ ఈచ్ ఐటమ్ ఆఫ్ డిస్కౌంట్ రిసీవ్డ్ మళ్ళీ వాళ్ళ పర్సనల్ అకౌంట్లో వేసుకుంటాము. అపేరింగ్ ఆన్ ద క్రెడిట్ సైడ్ కనిపిస్తుంది క్యాష్ బుక్ విల్ బి పోస్టెడ్ టు ద డెబిట్ ఆఫ్ రెస్పెక్టివ్ పర్సనల్ అకౌంట్. డెబిట్ ఆఫ్ అంటే ఇప్పుడు మనకు డిస్కౌంట్ రిసీవ్డ్ ఇస్ ఏ ఇన్కమ్, నామినల్ అకౌంట్ ప్రకారం దాన్ని క్రెడిట్ చేస్తాం కాబట్టి పార్టీ అకౌంట్కు డెబిట్ చేస్తాము. అందుకే డెబిట్ సైడ్ వేస్తాము. డెబిట్ సైడ్ ఎవరిది, పర్సనల్ అకౌంట్ గురించి, అంటే ఏ నుంచి డిస్కౌంట్ మనకు వచ్చింది, బి నుంచి వచ్చింది, సి నుంచి వచ్చింది. సో ఏ అకౌంట్లో, బి అకౌంట్లో, సి అకౌంట్లో డెబిట్ సైడ్ పోస్టింగ్ చేస్తాం. కానీ టోటల్ ఆఫ్ డిస్కౌంట్ కాలం అంటే డిస్కౌంట్ రిసీవ్డ్ యొక్క టోటల్ కాలంను మనం ఎక్కడ వేసుకోవాలా, క్రెడిట్ సైడ్ ఆఫ్ డిస్కౌంట్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వేస్తాము బై సన్రీ అకౌంట్స్. ఒకసారి దీనికి మీరు జర్నల్ ఎంట్రీ ఆలోచిస్తే అర్థమవుతుందండి. డిస్కౌంట్ రిసీవ్డ్కి ఎంట్రీ ఏమి అంటే నామినల్ అకౌంట్ ప్రకారం డిస్కౌంట్ రిసీవ్డ్ ఇస్ ఏ ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ చేసుకున్నాము, అండ్ ఎవరైతే మనకు డిస్కౌంట్ ఇచ్చింటారో వాళ్ళకు డెబిట్ చేస్తాము. సో పార్టీ అకౌంట్కు బాగా గుర్తుపెట్టుకోండి. పర్సనల్ అకౌంట్ అంటే పార్టీ అండి. పార్టీ అకౌంట్కు డెబిట్ సైడ్ రాస్తాము, డిస్కౌంట్ అకౌంట్కు ఇక్కడ క్రెడిట్ సైడ్ టోటల్ అమౌంట్ రాస్తాం. అదేవిధంగా ఇక్కడ కూడా డిస్కౌంట్ అలౌడ్ అనేది మనకు లాస్, నామినల్ అకౌంట్ ప్రకారం డిస్కౌంట్ అలౌడ్కు డెబిట్ చేస్తాము, పార్టీ అకౌంట్కు క్రెడిట్ చేస్తాము. కాబట్టి పార్టీ అకౌంట్లో క్రెడిట్ సైడ్ రాయండి అన్నారు. పార్టీ అకౌంట్లో క్రెడిట్ సైడ్ రాయండి ఏమని, బై డిస్కౌంట్ అలౌడ్ అని. కానీ అదే డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్లో అది మనకు లాస్ కాబట్టి నామినల్ అకౌంట్ ప్రకారం డెబిట్ సైడ్ ఏం రాయాలా, టు సన్రీ అకౌంట్స్. ఎక్కడ రాయాలా, మళ్ళీ డెబిట్ సైడ్ ఉందా, డెబిట్ సైడ్. ఓకేనా, కొంచెం జాగ్రత్తగా ఫాలో కండి, ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నౌ బ్యాలెన్సింగ్ చేయడం. The balancing of cash and bank column are done in the same way as explained in the 2-column cash book. 2-column cash book లో ఏ విధంగా అయితే బ్యాలెన్సింగ్ చేయాలనుకున్నారో అదే విధంగా బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది. బట్ డిస్కౌంట్ కాలమ్ ఆఫ్ క్యాష్ బుక్ ఆన్ బోత్ సైడ్ విల్ నాట్ బీ బ్యాలెన్స్డ్ బట్ సింప్లీ టోటల్స్ ఆర్ డన్. సో ఇక్కడ డిస్కౌంట్ కాలమ్స్ బోత్ సైడ్ ఉండేది బ్యాలెన్స్ చేయడానికి వీలు లేదు. మరి సింపుల్గా ఏం చేస్తాము, దాన్ని ఖచ్చితంగా టోటల్ చేస్తాము. ఆ టోటల్ చేసింది ఏం చేస్తాము, ఈడ చెప్పిన ఈ పారాగ్రాఫ్లో చెప్పిన ప్రకారం పోస్టింగ్ చేయడం జరుగుతుంది. సో బాగా గుర్తుపెట్టుకోండి, మీకు ఇక్కడ ద బ్యాలెన్సింగ్ ఆఫ్ క్యాష్ అండ్ బ్యాంక్ కాలమ్ ఆర్ డన్ ఇన్ ద సేమ్ వే యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ 2-column క్యాష్ బుక్ అన్నాను. కాబట్టి మీరు 2-column క్యాష్ బుక్ చూసిన తర్వాతనే 3-column క్యాష్ బుక్ చూడండి. అక్కడ మీకు కాంట్రా ఎంట్రీ ఎప్పుడు వస్తుంది, చెక్స్ రిసీవ్డ్ ఈజ్ డిపాజిటెడ్ డైరెక్ట్లీ ఇంటూ బ్యాంక్ అన్నప్పుడు ఏమి, చెక్ రిసీవ్డ్ బట్ నాట్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ ఆన్ ద సేమ్ డే అంటే ఏమి, ఇవన్నీ కూడా నేను 2-column క్యాష్ బుక్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో కాబట్టి మీరు 2-column క్యాష్ బుక్ను బాగా విని బాగా అర్థం చేసుకున్న తర్వాత 3-column క్యాష్ బుక్లో రండి. సో 3-column క్యాష్ బుక్ ఇది విన్న తర్వాత మనం నెక్స్ట్ క్లాస్లో ప్రాబ్లమ్స్ చూస్తాం. 1-2 ప్రాబ్లమ్స్ ఇస్తానండి. ఆ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత 3-column క్యాష్ బుక్ క్లోజ్ చేసేస్తాను. తర్వాత బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ గురించి ఆలోచిస్తాను. ఓకేనా, టిల్ దెన్ హ్యావ్ ఏ నైస్ డే.